దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి మొదటిగా దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. అలాగే కూడిన సంఘానికి సంఘ బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలండి. ఇంతవరకు పాటల ద్వారా దేవుని యొక్క నామం కనపరచబడి ఉన్నది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తుండగా అందరూ కూడా నిశ్శబ్దంగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. మాట్లాడే దేవుడికి ఆయన కృప చూపించే దేవుడు, విడవని దేవుడు, మారే దేవుడు, మార్పు లేని దేవుడు ద్వారా ఆయన యొక్క సన్నిధానంలో మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో దేవుడి యొక్క సన్నిధి మనకు నిత్యము ఆయన కృప చేత నింపబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో మనము వెళ్తుండగా కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నిశ్చయముగా దేవునితో సహవాసం చేసినప్పుడు, నిశ్చయముగా దేవునితో మనము మరి నడుస్తున్నప్పుడు ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ఎప్పుడైతే జీవిస్తామో ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం ఒక మాట సెలవిస్తారు. చూడండి పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు రాసిన కీర్తనలు 103వ కీర్తన 103వ కీర్తన 5వ వచనం చదువుకుందామండి. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొట్టదలుచున్నట్టు మేలుతో నీ హృదయం తృప్తిపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు ఏంటి మీరు ఇక్కడ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పిల్లరా, మేలుతో నీ హృదయంలో తృప్తిపరుచుకున్నాడు. దేంతో పెట్టండి? మేలుతో మన హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడండి? తృప్తిపరుస్తాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, కృపగల రాజా, ఈ శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు అయ్యా పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామం మహిమపరచబడింది, ఘనపరచబడింది ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యం బోధిస్తుండగా అయ్యా తండ్రి, నీ దాసుని నీ పక్షాన్ని నిలబడి ఈ వాక్యాన్ని బోధిస్తుండగా ప్రభువా, ఇదిగో తండ్రి నీవు మాకు తోడై నడిపించండి ఆయన. నన్ను నీ సిలుసను మరుగుపరచుకోండి, నీ కృప చేత నింపండి, నీ వాక్యం చేత నాతోను మాత్రం అందరితోనూ ప్రభా, ఈ లైవ్ ద్వారా చూస్తున్న వారిని ఇదిగో తన ఆత్మీయులతోను అలాగే ప్రభా, నీ మైక్షబ్దంలో వింటున్న వారిని ప్రభా అయ్యా తండ్రి నువ్వు బలపరచండి, కృప చేత నింపండి, నీ మేలు చేత తృప్తిపరిచి నీ నామానికి మేము తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కింద లైన్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అదే 103వ కీర్తన 5వ వచనం కింద లైన్ మనం చూసినట్లయితే మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. ఏం చేస్తాడంటే మేలుతో మన హృదయమును తృప్తిపరిచే దేవుడు పిల్లరా. అందుకే మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రియలున్న ప్రేమ ఇది అంటాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరిచేవాడు. ఆ మేలేంటి ఒక్కసారి గమనించావా? నువ్వు ఆ మేలేంటి ఒక్కసారి ఆలోచించావా? ఆ మేలేంటి ఒక్కసారి నీవు జ్ఞాపకం తెచ్చుకున్నావా? పడిపోయిన నిన్ను, నిందలతో అవమానంతో ఉన్న నిన్ను, శ్రమలో ఉన్న నిన్ను, బంధకాల్లో ఉన్న నిన్ను, వ్యాధి బాధలతో ఉన్న నిన్ను దేవుడు తప్పిస్తే ఈరోజు నువ్వు కృతజ్ఞత లేకుండా జీవించేవారిగా ఉన్నారు. అవునా? కృతజ్ఞత అనేది ఖచ్చితంగా కలిగి ఉన్నారు. ఆయన మేలు చేస్తే దేవుడు కదా అందుకంటాడు, ఇదిగో మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తాను. అంటే మేలు చేసినప్పుడేమో దేవుడు జ్ఞాపకం చేసుకునేది. అంటే కీడు వస్తే దేవుడు వద్దా మనకి? ఖచ్చితంగా మేలైనా కీడైనా ఆయన. నిజమేగా ఆయన నిన్ను సంతృప్తిపరచాలని, ఆయన నిన్ను ఆనందింప చేయాలని, ఆయన సహవాసంలో ఆయన యొక్క సహవాసం నీ ఉండాలని ఆశపడి దేవుడు. మరి మనం ఏం చేస్తున్నాం? దేవుడు అంటే లెక్కలేదు, దేవుడి మాట అంటే లెక్కలేదు, వాక్యం అంటే లెక్కలేదు, సేవకుడు అంటే లెక్కలేదు, ఏది లెక్కలేదు. ఎందుకంటే అతను కూడా మనలాంటి వాడే కదా, నిజమే. కానీ దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వారి యొక్క అభిషేకము అది కొలవలేనిది, లెక్కించలేనిది. ఆయన నిన్ను తృప్తిపరచాలని, ఆయన నిన్ను సంతోషపెట్టాలని, నిన్ను బంధకాల నుంచి విడిపించాలని, వ్యాధి బాధ నుంచి విడిపించాలని, కష్ట నష్టం నుంచి విడిపించాలని, నీకు సంతోషాన్ని కలగజేయాలని ఆయన ఏమయ్యాడండి? ఆయన ఏమయ్యాడు మన కొరకు? ఏమయ్యాడమ్మా? తెలీదా? ఏమయ్యాడు? వాక్యం వింటలేదా? ఎన్నో దినాలు, ఎన్ని సంవత్సరాలు అయింది మనం రక్షించబడి? నేను కాక మొన్న 2 సంవత్సరమా 2 సంవత్సరాల యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించి ఎన్ని సంవత్సరాలైంది? నువ్వు బాప్తిసం తీసుకుని ఎన్ని సంవత్సరాలైంది? దేవుని యొక్క ప్రభు బలంలో మీరు పాల్గొని ఎన్ని సంవత్సరాలైంది? సమాధానం ఎందుకంటే కదా ఆయన మన కొరకు శిలువలో మరణించాడు. ఆయన మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన మన కొరకు తన సమస్తం అర్పించాడు. ఆయన మన కొరకు ప్రవృత్తిలాగా కరిగిపోయాడండి. ఎలా కరిగిపోయాడండి? ఎందుకు కరిగిపోయాడు? నీకు మేలు చేయాలని, నిన్ను సంతృప్తిపరచాలని, నిన్ను ఆనందింప చేయాలని, నీలో సంతోషాన్ని చూడాలని, నీలో ఆనందాన్ని చూడాలని. మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నామండి? మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆయన సంతోషపెట్టవలసిగా ఉన్నవారు మనము, ఆయన దుఃఖపరిచేవారు మనం. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాం. వ్యతిరేకమైన మాటలు, వ్యర్థమైన మాటలు, నోరు తెరిస్తే వ్యర్థమైన మాటలు, ఒక ఆలోచన చేస్తే వ్యర్థమైన ఆలోచన. ఏదన్నా మనం ఆలోచన చేస్తే దేవునికి నచ్చాలండి, ఇష్టకరంగా ఉండాలి పిల్లరా. దావీదు దేవుడికి ఇష్టకరంగా ఉన్నాడు కనుక దావీదును దేవుడు హెచ్చించడానికి కారణం ఏంటి తెలుసా? దావీదుకి దేవుడు మేలు చేయడానికి కారణం ఏంటి తెలుసా? దావీదును దేవుడు చూస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, అందరూ చూస్తున్నాడు. ఆకాశం అందుండి ఆయన కన్నులు ప్రతి ఒక్క మనిషి మీద ఉన్నాయండి. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు, శ్రమలో
ఉన్నప్పుడు వారు మొరపెడుతున్నారు. ఆకాశం వైపు కన్నులెత్తి రెండు చేతులు చాచి, అయ్యా దేవుడంటే వాడు ఉంటే కనుక ఈ శ్రమలో నుంచి మమ్మల్ని తప్పించాలి, ఈ బంధకాల నుంచి తప్పించాలి, ఇదిగో ఈ కష్టంలో తప్పించాలి, ఇదిగో తప్పించే నాదులే లేడా అని ప్రార్థన చేసుకుని మొరపెడుతున్న కన్నీరు కారుతున్నట్లేనా ఎక్కడ ఐగుప్తు ప్రాంతంలో ఉండి బానిసత్వంలో ఉండి బానిసలుగా బతుకుతూ ఇక బ్రతికేంత కాలం ఈ బానిసత్వం ఇంతేనా? చూడండి, దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు అన్ని ఇచ్చాడు. మరి దేవుడిని ఎందుకు ఆరాధించవు? దేవుడి సన్నిధికి ఎందుకు రావు? దేవుడిని ఎందుకు సహవాసం చేయవు? దేవుడి యొక్క పనుల పాల్గొనగా ఎందుకు కాలేకపోతున్నాం అంటే దేవుడు అంటే ఏంటి? మనకి నిర్లక్ష్యం, నిర్లక్ష్యం, నిర్లక్ష్యం. ఇక అంటున్నాడు, ఇదిగో మేలుతోని హృదయం తృప్తిపరచాలని ఆయన ఆశిస్తుంటే మనం ఆ మేలును పక్కకు పెట్టేస్తున్నాం. మాకు తెలిసినవయ్యా మేలేంటో, నిజమే నీకు తెలుసు, తెలియదు అంటారా? కానీ నిన్ను సంతృప్తిపరచాలని, నిన్ను ఆనందింప చేయాలని, నీలో ఆనందం చూడాలని, ఇదిగో నా కుమారుడు నా కుమార్తె అని నిన్ను నన్ను చూస్తున్న దేవుడు కదా. నేను ప్రాణాన్ని త్యాగం చేసిన త్యాగశీలి. ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టారు? నీ కన్న బిడ్డలు ప్రాణం పెట్టారా? నువ్వు కట్టుకున్న భార్య ప్రాణం పెట్టిందా? నువ్వు కట్టుకున్న భర్త ప్రాణం పెట్టాడా? లేకపోతే నీ స్నేహితులు ప్రాణం పెట్టారా? లేకపోతే నీ బంధుమిత్రులు ప్రాణం పెట్టారు? ఎవరు పెట్టారండి మన కొరకు ప్రాణం? యేసయ్య ఒక్కడే ప్రాణం పెట్టారు. నిర్లక్ష్యము, ఏదో ఈ చెబుతూ వింటాము, ఈ చెబుతూ వింటాము, ఆ చెబుతూ వదిలేస్తాం. అది కాదండి. అయ్యో రేపు పొద్దున్న ప్రభు బలలో పాలు పంచుకోవాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి కన్నీరు కార్చాలి. అయ్యో ఆయన శరీరంలో ఆయన రక్తము నేను భుజిస్తున్నంటే నేనెంత పరిశుద్ధురాలుగా ఉండాలనే ఆలోచన బహు తక్కువైపోయింది చాలా మందికి. డాక్టర్ గారు చెప్తారు తెలుసండి, వారానికి ఒక రోజు ఉపవాసం ఉండమని. మరి మనము వారంలో ఒక రోజు కాదు కదా, ఒక పూట ఉపవాసం ఉండాలంటే కష్టం ఎక్కువ. ఉపవాసం అనేది నీ శరీరానికి మంచిది, నీ ఆత్మ రక్షణకి మంచిది. ఉపవాసం వలన ఆనందం మరి ఎందులోనూ లేదండి. ఉపవాస ప్రార్థన నీ సమస్యని విడిపిస్తారు. ఉపవాస ప్రార్థన నీకు అన్నింటినీ తుడిచివేస్తారు. ఉపవాస ప్రార్థన నీకు మేలు చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మనం సరిదిద్దబడాలి, దేవుడి సన్నిధిలో సరిదిద్దుకోవాలి, మనం శుద్ధీకరించుకోవాలి. ఆయన బలలో పాల్పొందుతున్న నీవు, ఆయన శరీరంలో రక్తం పూజిస్తున్న నీవు నిర్లక్ష్యము ఉండొద్దు. నిర్లక్ష్యం ఉంటే ప్రభు బలనే తీసుకో. పిల్లరా, దేవునికి వదిగొట్ట, దేవుని దగ్గర లోపడిపోవాలి. అప్పుడే దీవించి పడతాం, అప్పుడే దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఐశ్వర్యం ఇచ్చాడు, దేవుడు నీకు అందాన్ని ఇచ్చాడు, దేవుడు మంచి భార్యని ఇచ్చాడు, దేవుడు మంచి భర్తని ఇచ్చాడు, దేవుడు మంచి పిల్లల్ని ఇచ్చాడు, మంచి బిడ్డల్ని ఇచ్చాడు, దేవుడు మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు. మరి ఏది నీ కృతజ్ఞత? ఏది విశ్వాసము? ఏది నీ త్యాగము? అయ్యో నా కొరకు దేవుడు నా ప్రాణం పెట్టిన వాడి కొరకు నేను ఏం చేయాలి అనే ఆలోచన ఏముందా? ఏమి ఉండదు. ఎందుకుండదు? దేవుడు అంటే భయం లేదు. ఇది వాస్తవం. ఏం లేదండి? దేవుడు అంటే భయం లేదు. భక్తి పక్కనట్టండి, ముందు భయం ఉండాలి. భయం ఉంటే ఆటోమేటిక్గా భక్తి వస్తుంది. భయం లేదు చెప్తూ ఉంటారు, జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తున్నట్టుగా ఆయన శరీరంలో, ఆయన రక్తంలో మరి నువ్వు పాలు పొందుకుంటున్నావు. ఎంత పరిశుద్ధురాలుగా ఉండవు తెలుసా? నువ్వు పాపాన్ని విడిచిపెట్టవు. ఇక పాపంలోనే ఉంటూ దేవుని శరీరంలో ఆయన రక్తం పూజిస్తున్నావా? ఈ ఆలయ శుద్ధీకరణ కూడికలో ఒక తీర్మానం కలిగి ఉంటుంది.
నీ ఎడల ఆయన మేలు చేయాలంటే, నిన్ను పవిత్రపరచాలంటే, నీ పవిత్రాలుగా ఉండాలంటే నువ్వు లోబడాలి దేవునికి. ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? లోబడాలి. లోబడితేనే దాని యొక్క ప్రతిఫలం మనం చూస్తాం. లోబడకపోతే అంతే. గురికి ఏంటంటే బెస్తులతో ఆశిస్తాం. కుక్కదాకా ఎలా ఉంటుందండి చెప్పండి? అది అంత సరి చేసిన ఒక ఆయన అంటే ఒక కుక్కని పెంచుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? పెంచుకుంటున్నాడు. అది చిన్నపిల్లగా ఉన్నప్పుడు బాగానే ఉంది కదా, ఇది పెద్ద అయిన తర్వాత చాలా మంచిగా ఉంది, చాలా బాగుందని దాన్ని ఎంచక్కా స్నానం చేపిస్తూ చాలా క్యూట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య మన గడిచిన బుధవారం నాడు వేరే వస్తున్న ప్రాంతంలో వెళ్ళినప్పుడు దైవజనులు మనీష్ గారు మేము ఒక గృహానికి వెళ్ళాము. ఒక సహోదరి చక్కటి కుక్క పిల్ల, చిన్నదని చాలా క్యూట్గా ఉన్నాయి. దాని ఒళ్ళంతా వచ్చానంటండి. అయితే ఆ తోట ఎంత చూసాము అనుకుందంటే ఇది ఎప్పుడు ఎలా ముడిచికినే ఉంటుంది, దీన్ని ఏమైనా సరే నిదానము చెయ్యాలి. ఏమనుకున్నాడు ఆమె? అని బద్దలు కట్టిందంటండి. ఏం కట్టింది? తోటకి బద్దలు కట్టేసి తిరిగింది. ఒక రోజు ఉంది, 2 రోజులు, 3 రోజులు ఉంది. అయ్యో ఇది నీకు నొప్పి చేస్తుంది కదా, నొప్పి పెడుతుందని బాధపడుతుంది కదని ఆ బద్దలు ఎక్కినప్పుడు మళ్ళీ ఏమైంది? అది మళ్ళా వంకట. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు పిల్లరా? ఆ కుక్క పిల్లకి పెద్దదే కానీ చిన్న పిల్లగా ఉంటుంది. కానీ ఒక 2 నెలలకి 4,000 ఖర్చు పెడతారంటండి. అంటే ఏంటండి? దాని స్నానానికి, బొచ్చు కత్తిరించడానికి, దాని మెడిసిన్కి, అన్నింటికి 4,000 ఖర్చు పెడతారు. అంటే నెలకు 2,000 దాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి. మరి దాన్ని తింటే ఎంత అనుకుంటారు? బిస్కెట్లు తింటా ఉంటారు. ఒక బిస్కెట్లు ఒక బత్తా వచ్చి 6,000 రూపాయలు అంటారు. ఎంతండి? 6,000 రూపాయలు ఇంత బిస్కెట్లు ఉంటాయి. అదే తింటారు, ఏమి తింటారు. దాన్ని ప్రత్యేకించి ఒక బెడ్డు, మంచి బెడ్డు, స్ప్రింగ్ బెడ్డు నేను చూస్తాను. ఒక గది, ఒక ప్రత్యేకించి ఒక గది. అది యూరిన్ పోతే వెళ్ళిపోయి అక్కడ యూరిన్ పోసుకుంటుంది. 2కి వెళ్తే వెళ్ళిపోయి అక్కడ 2కి వెళ్తుంది. తన గది చాలా శుభ్రంగా ఉంచుకుంటారు ఆ కుక్క. దానిని విదేశానికి తీసుకొచ్చారు కొనుక్కొని. 80,000 కొన్నారంటండి. ఎంత అండి? 80,000 కొనుక్కి తీసుకొచ్చారు కుక్క. దానికి అయ్యే ఖర్చు ఎంత, దాని మెయింటెనెన్స్ ఎంత చూపిస్తున్నారా? అంత ఖర్చు పెడుతున్నారు, అంత చేస్తున్నారు. దేవుని ఎంత ఆశతో వారు కోరుతున్నారు. బాప్తిసం తీసుకున్నారు, రక్షణ పొందారు. కానీ వారి యొక్క కుమార్తె యొక్క వివాహం అన్యులతో అన్య ఆచార ప్రకారంగా చేశారు. చాలా బాధేసింది. కొంతమంది జీవితాలంటే కుక్క తోక లాంటిది. కుక్క ఏం చేస్తుంది? వాంతి చేసుకుని ఎక్కడికి వెళ్తుంది? మరలా ఆవాస దగ్గరికి వెళ్తుంది. కొన్ని జీవితాలు చెప్పి కదా, విడిచిపెట్టిన పాపాన్ని మరలా పాపం దగ్గరికి వెళ్తారు. ఆ వీడనుకున్న దాన్ని మరలా వెళ్ళి ఆ పాపంలో పడిపోయే వాళ్ళు అనేక మంది లేరంటారా? కుటుంబాలు పతనం అయిపోతుంది. పాపము పరివర్తమై కిటికీలకి మరణమును చవి చూస్తుంది. జాగ్రత్త, దేవుడు హెచ్చరిస్తున్నాడు, మాట్లాడుతున్నమాట. నువ్వు పాపంలో ఉన్నావా? విడిచిపెట్టు. దేవుడికి వ్యతిరేకంగా ఉన్నావా? విడిచిపెట్టు. ఒప్పుగా దేవుడి సన్నిధిలో మారు మనసు పొందు, రక్షణ పొందు. నిజమైన మారు మనసు పొందు, నిజమైన రక్షణ పొందు. దేవుని చేత ఏర్పరచబడిన జనాంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. మీకు నీ హృదయమును తృప్తిపరిచే దేవుడు. దేవుని స్తోత్రం.
ఎప్పుడు మేలు చేస్తే ఎప్పుడు నిన్ను ఆ రీతి ఉంచుతాడంటే పిల్లరా, పాపమును విడిచిపెట్టాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఆయన శరీరము రుచిస్తున్నాం కదా, ఆయన రక్తం పానం చేస్తున్నాం కదా, తాగుతున్నామా లేదా? చెప్పండి అమ్మా, తాగుతున్నామా లేదా? మరి ఎందుకు మనం పవిత్రంగా ఉండలేకపోతున్నాం? ఎందుకు మనం అంటే దేవుని భయం లేదు మనకి. అయ్యో ఇది దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తము, ఇది నేను పానం చేస్తూ ఇది భుజిస్తున్నాను. ఎందుకు నిర్లక్ష్యం? ఎందుకు నిర్లక్ష్యం అంటే దేవుడి యొక్క భయం. దేవుని సన్నిధిలో గడపవలసిన సమయం దేవునికి గడపవలసిన సమయం ఇవ్వు, కానీ గడపలేని దగ్గర గడపవలసిన సమయాన్ని ఇస్తాం. అవసరమైన చోట దేవుని సమయము, అవసరం లేని చోట ఎన్నో చొల్లిపోవచ్చు. కానీ ఇక్కడ అంటాడు చూడండి, ఏమంటాడంటే అది 103 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. కింద వచ్చి చూసినట్లయితే 3వది, ఆయన దోషములన్నిటినీ క్షమించువాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు, ఎప్పుడైతే ఉపవాసం ఉంటావు, ఎప్పుడైతే నిజమైన దేవుడు తెలుసుకుంటావు, ఎప్పుడైతే యథార్థంగా ఉంటావు, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావు, ఎప్పుడైతే కన్నీరు కాస్తావు, ఎప్పుడైతే ఉపవాసం ఉంటావు, ఎప్పుడైతే దేవునికి నీవు అర్పించుకుంటావు, సమర్పించుకుంటావు, సరెండర్ అయిపోతావు, అప్పుడు అంటున్నాడు, ఏమంటాడంటే ఆయన నీ దోషములన్నింటినీ క్షమిస్తాడు. యాకోబు సరెండర్ అయిపోయాడు. అయ్యాడా లేదా? దేవుడికి యాకోబు సరెండర్ అయిపోయాడు. యాకోబు దేవునితో పెరిగినాడాడు. యాకోబు యాకోబు జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతం చేసినప్పటికీ తను అనుకుంటున్నాడు, ఇవన్నీ కాదు కానీ నిజమైన ఆశీర్వాదం కొరకు నేను కనిపెట్టాను. ఏం చేశాడండి? ఇలాగ ఆశీర్వాదం కాదండి, దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదం శాశ్వతమైనది. అందుకే అంటాడు, అమ్మా బావి దగ్గర అంటాడు కదా, అమ్మా ఇదిగో నేను ఇచ్చి నీళ్లు తాగితే, దేవుని స్తోత్రం, హల్లెలూయా, నేను ఇచ్చి నీళ్లు తాగితే ఎన్నటికి నీవు దప్పుకోనవు. నీవు ఇచ్చి నీళ్లు తాగితే ఎన్నటికి దప్పుకుంటూనే తన పాపం ఒప్పుకుంది, తన పాపం విడిచిపెట్టింది, దేవుని హత్తుకుంటున్నా, దేవునికి సాక్ష్యం. మరి మనము మన పాపం ఒప్పుకున్నామా? అయ్యో నా కొరకు మరణించాడు, నా కొరకు సిలువయ్యబడ్డాడు, నా కొరకు రక్తం కార్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు నలిగిపోయాడు, కొవ్వొద్ద కరిగిపోయాడు, మాంసం ముద్దయిపోయాడు, తన శరీరం అంతా కూడా దున్నపడ్డంతా నేనాడని గ్రహించావా? తిన్నామా, పడుకున్నామా, లేచామా, వెళ్ళామా, తిన్నామా, పడుకున్నామా, లేచామా, వెళ్ళామా, ఇదే పరిస్థితి. అయ్యో నా దేవుడు నా యేసయ్య నా కొరకు ఏం చేశాడని ఏనాడైనా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా? ఏనాడైనా నువ్వు దేవుని సన్నిధిలో చేరి, అయ్యా నేను ఫలానా పాపం చేశానయ్యా, ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను, ఈ పాపం దగ్గర మరి నేను వెళ్ళనయ్యా అని ప్రార్థన చేస్తావా? చెయ్యి. ఎందుకంటే మరలా పాపం దగ్గరికి వెళ్ళిపోతాను. ఒక ఆయన పంది పెంచుకుంటున్నాడు అంటే, ఏం పెంచుకుంటున్నాడు? పంది పెంచాడు, దానికి అడిగాడు, శుభ్రంగా కొత్త వస్త్రాలు వేసాడు, నగలు వేసాడు, నాణ్యాలు వేసాడు, అన్ని చేశాడు, శుభ్రం బొట్టెట్టాడు, తాటి పెట్టాడు, గాజు వేసాడు, అన్ని చేశాడు. పందికి ఒక కుర్చీ మీద, ఒక సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చూస్తున్నాడు. అయితే ఎక్కడో దూరంగా ఉన్నట్టు ఒక బురద గుంట. ఏంటంటే ఏముందండి? ఒక బురద గుంట ఉంది. ఆ బురద గుంట వాసన వస్తుందండి. దీనికి ఏమవుతుందండి? బురద గుంట వాసన వస్తుందంట. అంటే పాపం అనే వాసన నీ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వేమైపోతున్నావు? పాపానికి నువ్వు లోబడిపోతున్నావు, బానిస అయిపోతున్నావు, విడిచిపెట్టిన పరిస్థితిలో ఉన్నావేమో. దేవుడు వాడి నీతో నాతో మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. ఆ బోధి వాసనకి యజమానుని అని
యజమానుడు ఏం చేశాడు? స్నానం చేయించాడు, కొత్త బట్టలు వేసాడు, కొత్త వస్త్రాలు వేసాడు, పట్టి వేసాడు, కాలు వేసాడు, అన్ని చేశాడు, కొట్టేశాడు, అన్ని చేశాడు. ఆ పంది పని ఎంచక్క తయారు చేశాడు. అది బురద వాసన చూసేటప్పటికి పరిగెత్తుకుంటా దులుపుకుని వెళ్ళిపోయి ఆ బురద గొంతులో పడిపోయింది. నీ కొరకు ప్రాణం పెట్టిన వాడిని మర్చిపోయావు, నీ కొరకు త్యాగం చేసిన వాడిని మర్చిపోయావు, అయ్యో చూసుకున్న దేవుడని మర్చిపోయావు. ఆ పని బానిసలు అయిపోయాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంత జాగ్రత్త, దేవుని సన్నిధిలో విడిచిపెట్టు, శుద్ధీకరించుకో. నీవు శుద్ధీకరించుకోవాలి, నీవు నీ పాపాలను కలుపుకోవాలి, నీవు పరిశుద్ధులుగా మార్చబడాలి. ఆయన శరీర కళలు కాదు. నీవు అయ్యా ఇదిగో నేను పాపం చేశానయ్యా, వ్యతిరేకమైన పాపం, అబద్ధాలను మోసం చేశాను, నా హృదయం అంతా అబద్ధాలతో మోసంతో నిండిపోయిందయ్యా, వాటిని విడిచిపెడుతున్నాను. ఇదిగో నూతన స్వభావం, నూతన ఆత్మ నాకు దయచేయని నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు ఆయన ఆత్మతో నింపుతాడు కదా. అంతేగాని చూస్తున్నాడంటే ఆయన శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఎండిన యుగాలన్నీయో తిరిగి జీవింపచేయుమయా, ఎండిన యుగాలన్నీయో తిరిగి జీవింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. దేవుని నీ హృదయం వీరితో తృప్తిపరచాలి. నీ హృదయంలో ఉన్న పాపమును కడిగేసుకోవాలి, నీ హృదయంలో ఉన్న చెడును తీసివేయాలి. ఎప్పుడైతే మచ్చైన రాగైన మలినమైన నీ హృదయం ఉండదో ఆ క్షణంలో నా యేసయ్య నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాను, ఆ క్షణంలో నా యేసయ్య నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాను. ఎక్కడైతే కోల్పోయావో, ఎక్కడైతే నీవు విడిచిపెట్టబడ్డావో, ఎక్కడైతే వేరువేయబడ్డావు, ఎక్కడైతే అవమానించబడు, అక్కడే ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము, నీకే సాధ్యము, ఏమైనా చేయగలవు,
సమస్తం మార్చగలవు. దేవుని స్తోత్రం. అది ఏమైనా చేయగలడు నీ జీవితంలో. యేసయ్యా నీ జీవితాన్ని మార్చగల దేవుడు. కథ నీలో ఉన్న ఏదైతే దేవునికి వ్యతిరేకం ఉందో దాన్ని తీసేయండి. ఇప్పుడే ఒప్పుకో. ఓకే, ఇప్పుడే ఒప్పుకో. దేవుని సన్నిధిలోకి రా. దేవుని అడిగిన ప్రభా యేసయ్యా చూస్తున్న దేవుడు నాయన, అయ్యా నా ప్రతి పాపం ఒప్పుకుని విడిచిపెడుతున్నానయ్యా. నేను ప్రార్థన చేయండి. ఒకవేళ వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపం విడిచిపెడుతున్నానయ్యా. నీ విరోధంగా చేసిన ప్రతి పాపం విడుదల దయచేయండి ప్రభా. నా హృదయం నీ మేలుతో తృప్తిపరచయ్యా అని ప్రార్థించాలి. ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా మోకరించాలి. ప్రార్థించాలి. ప్రార్థన అనేది మోకలకి వెళ్ళాలి. ప్రార్థించేద్దాం. ప్రేమ తండ్రి మహోన్నతులని కొందనాలు స్తోత్రాలు. అయ్యా ఎంతైనా నమ్మదగిన దేవుడు, మాతో ఉన్న దేవుడు, అయ్యా సమస్తం చేయగల దేవుడు తండ్రి. అయ్యా మేలుతో మా హృదయం తృప్తిపరిచే దేవుడు ప్రభా అని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. చేసిన ఉపకారం బట్టి ఏమి చేయని మీరు తెచ్చిన ప్రభా. పాడైపోయిన మా జీవితాలను వెలిగింపజేసిన దేవుడు, నశించిపోతున్న మమ్మల్ని వెతికి రక్షించిన దేవుడు ప్రభా. అయ్యా నీ కృపా సేవలకు మమ్మల్ని పుట్టిస్తున్నాం తండ్రి. నీకు ఏదైనా వ్యతిరేకంగా చేసిన పాపములను దయతో మన్నించండి ప్రభు. విడిచిపెడుతున్నాం ఆయన. నూతన స్వభావం, నూతన ఆత్మ మాకు దయచేయండి. నూతన అభిషేకం దయచేయండి ఆయన. యేసయ్యాని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన పరమేశ్వరుని ప్రతి కుటుంబాన్ని దీవించిన ఆశీర్వదించండి. విదేశాల్లో ఆత్మీయ బిడ్డలను, ఆత్మీయ తల్లులను, ఆత్మీయ సహోదరులు అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని దీవించండి. వారి చేతులు దీవించి ఆశీర్వదించండి. ఈ సంఘంలో ఉన్న వారందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. అయ్యాని కొందరు తండ్రి ఈ అన్నయ్య పాలు పొందుకుందని పిల్లలందరూ కూడా ప్రార్థన చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశీర్వదించండి. మీ కృప చేత నింపడి ప్రభా అద్భుతాలు జరిగించండి. యేసయ్యాని కొందరు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ప్రభా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆనాడు సమరిస్తే ఆ బావు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా ఇదిగో తండ్రి ఏమంటున్నా, నేను నీడిచ్చి తాగితే ఎల్లప్పుడూ దాహం ఉంటాం. నేనిచ్చి నీళ్ళు తాగితే ఇంకెన్నటన్నిటికీ దాహం వదమని వార్పించాను. అవును ప్రభా, నీ వంట కట్టుకునే కృప దాయిచ్చేయండి ప్రభా. నీలో జీవించే కృప మాకు దాయిచ్చేయండి. నీ అభిషేకంతో నింపబడే కృప దాయిచ్చేయండి. యేసయ్యాని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శుభలక్ష్మిగా జ్ఞాపకం చేసుకుంటే ఆరోగ్య శక్తి బలాన్ని ఏ బలహీనత ఉందో నీకు తెలుసు ప్రభావ. ఆ బలహీనత దయచేయండి. కృపలో దీవించండి ప్రభావ. నీ సాక్ష్యంగా వివాహం కలవరి వివాహాలు దయచేయండి. గర్భఫలం లేదు గర్భఫలం దయచేయండి. అయ్యా తండ్రి గృహాలు లేని గృహాలు దయచేయండి. అయ్యా ఆదరణ లేని దయచేయండి. అనాథ పిల్లలను ఆదుకోండి ప్రభావ. మా రక్షకుడని కొందరు, మా విమోచకుడని కొందరు, తెలుగు మరియు వారు ప్రేమించిన భర్తలు కుమార్తెను దీవించి ఆశీర్వదించి తెలుగు శ్రీధర్ గారి వారికి కుటుంబాన్ని ఇచ్చి దూర ప్రాంతంలో భార్యను ప్రభావం వారికి ఇద్దరు బిడ్డబట్టి స్తోత్రాలు వారికి దీవించి ఆశీర్వదించండి. కాలేజీ నాన్నగారు వారికి ఇచ్చిన భార్య వారికి బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి. మనోహర్ని అలసారి గ్రహించి జ్ఞాపకం చేస్తారు. చదువులో కూడా సగం ఆరోగ్యం దయచేసి, ఇంకా మంచి స్వరం దయచేసి, జ్ఞాపశక్తి దయచేసి, ఇంకా అయ్యా నీలో ప్రభావం వాడబడే కంటి పెట్టి ప్రభావం జ్ఞాపకం చేసుకుని నీ కృపా మహేశ్వరి నింపమని అడుగుతున్నాను. ఈ మహేశ్వరంలో లైవ్ ద్వారా ఎంతమంది తింటున్నారు, వారందరూ చూస్తున్నారు, వారందరూ బహుగా దీవించి ఆశీర్వదించు. ఆత్మీయ బిడ్డలు, ఆత్మీయ సహోదరులు, అయ్యా సంఘాన్ని సంఘ బిడ్డలు అందరూ కూడా జ్ఞాపకం చేసి వారందరూ తోడే నడిపించి బహుగా దీవించి ఆశీర్వదించండి. ఉదయం జరుగుతున్నా, రేపు ఉదయం జరుగుతుంది, ఆయా ఆరాధన అంతట్లో తోడే నడిపించింది. బలలో పాల్గొన్న వీళ్ళందరికీ జ్ఞాపకం చేస్తుంది. బహుగా దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన కృప చేతి అయ్యా నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకోమని సంఘాన్ని సంఘ బిడ్డలను ప్రార్థించిన వారిని ఆత్మీయతలను ఆత్మీయ బిడ్డలను ఈ గ్రామాన్ని గ్రామస్తులను గ్రామ బిడ్డలందరినీ కూడా నీ కృపగా సమర్పిస్తూ సమస్తమైన మా ఘనత ప్రభావం మాత్రం ఆరోపిస్తుంది. ఏ పరిశుద్ధ నన్ను అడుగుతున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమి కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మిక అన్య సహవాసన సకల పరిశుద్ధులకు కూడి సంఘాన్ని సంఘటన విడిచిన ప్రయాణాలకు ఆయన కృప సదాకంతో నడిపించిన ఆమె ఆమె అందరు పొందవాలంటే 10 గంటలకు ఆరాధన అండి. రేపు బాలారాధన
మరి బలలో పాలు పొందుకున్న వారు ప్రార్థన చేయండి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం మనం వెళ్దాం. దేవుడి యొక్క కృప మనకు దేవుడు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ఉంటారు.